సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థులు చేర్చుకుని సమస్యల పట్ల తీవ్రంగా స్పందించేటువంటి మంచి సుగుణాలు కలిగినటువంటి వ్యక్తి ఈ జిల్లా అధ్యక్షులు తమ్ముడు చంద్రశేఖర్ గారికి రాష్ట్ర పర్యటనలో భాగంగా అన్ని జిల్లాలలో తిరుగుతూ ప్రతి ఒక్క దివ్యాంగుడు ఎదుర్కొన్నటువంటి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రత్యేకంగా మన కోసం సమయం కేటాయించి పనిచేస్తున్నటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి గారికి, అలాగే లీగల్ సెల్ ఎవరు కూడా దివ్యాంగుల సమాజాన్ని నిజంగా చెప్తున్నాం, పుట్టుకతో దివ్యాంగులమ్మ మన సమాజం దగ్గరికి రావాలంటే ఏ ఒక్క వ్యక్తి కూడా నిర్లక్ష్యం చులకన భావంతో చూసేటువంటి స్థాయి నుండి ఈరోజు ఆత్మ గౌరవంతో శాసించే స్థాయికి ఎదిగినటువంటి మనకి ఆత్మస్థైర్యంగా నిలబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మన సమస్యలను పరిష్కరించేటువంటి లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేసి మనల్ని తాకి ముందుకు తీసుకుపోయేటువంటి వర్గంలో ఉన్నటువంటి దివాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ముందుగా విజయానంద రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంత పెద్ద పాత మనులుగా పుట్టి నిద్ర మంచం వేసినప్పటి నుంచి మంచినీళ్ళు తాగాలన్న ఒక పోరాట పటిమతో మనం వెళ్ళి ఆ మంచినీళ్ళు తాగేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అవయవాలు సహకరించు, కళ్ళు కనపడవు, వినపడవు, ఏది చేయాలన్నా కూడా పోరాట పటిమతో సాధించి శోధించి విజయంగా ముందుకు పోతా ఉన్నాం. అది మన ఆత్మస్థైర్యం. గుర్తుంచుకుంటే ఎప్పుడు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జగనన్న ఆశీర్వాదంతో ఆయా జిల్లాల పార్టీ బలాలతో చల్లని చూపులతో అన్ని జిల్లాలలో దివ్యాంగుల విభాగం దినదిన అభివృద్ధి వటవృక్షమై ఈరోజు దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఒక జగనన్న వెపంలాగా తయారయ్యేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. సోదరులారా, ఈరోజు ప్రతి జిల్లాలో పర్యటనలో భాగంగా ఆయా స్థానికంగా ఉండేటువంటి సమస్యలు, పాలసీ మ్యాటర్స్ ఎప్పటికప్పుడు నెలకు ఒకసారైనా మీద వారి మీదనే తిరిగి దోపిడీ కేసు పెట్టినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే ఈరోజు సత్యనారాయణ రెడ్డి జరగద్ది, ఈరోజు సంజీవ్కి జరగద్ది, ఈరోజు ఎక్స్ జరగద్ది, ఈరోజు బైక్ జరగద్ది. రేపీ రాష్ట్రంలో నోరెత్తిన ప్రతి ఒక్కరిని కటకటాల మధ్య ఇక్కడ బంధించే పరిస్థితి వస్తుంది. గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఇది సత్యనారాయణ రెడ్డికి జరిగినటువంటి అన్యాయం మాత్రమే కాదు, ఇది స్వేచ్ఛా వాయు పీల్చాలన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది హెచ్చరిక. ఈ ప్రభుత్వం పంపించినటువంటి హెచ్చరిక. ఈ ప్రభుత్వం గురించి భయపెట్టేదానికి తీసుకున్నటువంటి చర్యల్లో గత 3 వారాలుగా సత్యనారాయణ రెడ్డిని ఈ జైల్లో బంధించడం జరిగింది. బెయిల్ ఆర్గ్యుమెంట్స్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో వేశారంట. మా లోకల్ లీగల్ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకల్ టీం బెయిల్ చేయడం జరిగింది. ఫస్ట్ బెయిల్ క్రైమ్ నంబర్ 31లో రిజెక్ట్ చేయడం జరిగింది. మరలా ఈరోజు ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత క్రైమ్ నంబర్ 37 ఆఫ్ 2026 పెళ్ళకూరి పిఎస్లో ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.